నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బంజారా హిల్స్, అలాగే యాంటీ క్వాకరీ చైర్మన్ తెలంగాణ స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన భారతదేశంలోని వైద్యులందరూ కూడా, భారతదేశంలోని వైద్య వ్యవస్థలన్నీ కూడా, భారతదేశంలోని పారామెడికల్ వ్యవస్థలన్నీ కూడా అన్నీ కూడా శోక సంద్రంలో మునిగాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీరు చూస్తుంటే ఈరోజు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక కూతురు, ఒక అక్క, మన తోడబుట్టిన లాంటి ఒక స్నేహితురాలు, భారతదేశం గర్వించదగ్గే మహిళా మనులు, అలాంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు. ఇలాంటి వాటిల్లో ప్రాణదాతలైనటువంటి, ప్రజలకి ప్రాణం పోసేటువంటి వైద్యులు, అలాంటి వైద్యుల్లో మహిళా వైద్యులు మహోన్నతులు. వాళ్ళందరికీ మనం ఎప్పటికీ శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక స్నేహితురాలిగా, ఒక భార్యగా మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి మహిళా మనులకి ఈరోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అందుకే ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే మరి కోల్కతాలోని జరిగినటువంటి మహిళ పైన జరిగినటువంటి, మొట్టమొదటిగా మహిళ పైన జరిగినటువంటి విషయాన్ని చూస్తే, ఆ తర్వాత ఒక వైద్యురాలిగా, మహిళా వైద్యురాలిగా రాలిపై జరిగినటువంటి ఆ అఘాయిత్యాన్ని సభ్య సమాజం తిరస్కరించేటువంటి, అసహించుకునేటువంటి ఒక హీనస్ క్రైమ్, సెక్షువల్ అఫెన్స్ ఎంతో బాధాకరం, శోచనీయం. మరి మనం గమనిస్తే ఇలాంటి చర్యలు అనేకమైనటువంటి వెస్ట్ బెంగాల్లో మొన్నటికి మొన్న ఒక నర్సు పైన కూడా, పారామెడికల్ స్టాఫ్ పైన కూడా జరిగి నిన్న బాడీ దొరికింది. ఇలాంటి సన్నివేశాలు మనసును ఎంతో కలిచివేస్తా ఉన్నాయి. దీనిపైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ రావాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలని ప్రాధేయపడతా ఉంది, ప్రభుత్వాలని అడుక్కుంటా ఉంది. మరి వైద్యుల పైన దాడులు ఈరోజు పరిపాటి అయిపోయాయి. ఎక్కడ చూసినా వైద్యులు పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఏర్పాట్లు, అరకొర మరి వైద్య వ్యవస్థ నడుస్తున్నటువంటి సందర్భంలో మరి వైద్య బడ్జెట్ ఏదైతే చాలా తక్కువ ఉంటుందో, ఇలాంటి వాటిపైన మనం స్పందించాల్సిన అవసరం ఈరోజు ప్రజలందరికీ ఉంది. మరి మీరు చూస్తూ ఉంటే ఒక పక్కన వైద్య వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వైద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గమనిస్తే వైద్య వ్యవస్థలో ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మరి నైట్ డాక్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కి కావాల్సినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏమీ లేవు. వాళ్ళకి వెళ్ళడానికి బాత్రూమ్స్ కానీ, సరైన క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ, సరైన భోజన సదుపాయాలు కానీ, వారికి కావాల్సిన మందులను కూడా సరిగ్గా సరఫరా లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. అనేక పిహెచ్సిలు, అనేక సిహెచ్సిలు, అనేక డిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ లో భారతదేశం మొత్తం, ఒక్క రాష్ట్రం గురించి నేను మాట్లాడట్లేదు, భారతదేశం మొత్తం ఈ విషయాలు అందరికీ తెలిసినవే. ఇట్లాంటి వాటిల్లో ఒక క్రమబద్ధీకరించి వాటిలో గొప్ప మార్పు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఇంతేకాదు మిత్రులారా, మీరు గమనిస్తే రాష్ట్రంలో మరి వారికి కావాల్సినటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, లేదా ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం కానివ్వండి, హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా ఆ వార్డ్స్ లో కావాల్సినటువంటి మరి రక్షణ ఏవైతే అవసరాలు ఉంటాయో, సీసీటీవీలు కానివ్వండి, లేదా పోలీసు వ్యవస్థ కానివ్వండి, పారామిలిటరీ బలగాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటిని ఎప్పటి నుంచో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నిస్తా ఉంది. అందుకనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పటి నుంచో అడుగుతా ఉంది, మాకు కావాలి, రాజ్యసభలో మాకు ఒక సీట్ ఇవ్వండి, లోక్సభలో మాకు సీట్ ఇవ్వండి, ప్రత్యేకంగా డాక్టర్ల కోసం IMS తీసుకురండి అని అనేక విషయాలపైన ప్రభుత్వాలపైన
ధ్వజమెత్తినటువంటి సంఘటనలు అనేకమైన ఉన్నాయి. ఈ రోజు అందుకనే ఆగస్టు 17వ తారీఖు 2024 సంవత్సరం ఆగస్టు ఈ రోజు 6 గంటల నుంచి రేపు ఆగస్టు 18 తారీఖు 6 గంటల వరకు రాష్ట్రం అంతా కూడా వైద్య సేవలు బంద్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పించి ఈ ఒక్క రోజు 24 గంటల పాటు భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మరి వైద్య సేవలు బంద్ చేస్తున్నాం. మరి ప్రజలందరూ మిత్రులందరూ గమనించాలి ఈ విషయాన్ని. ఈ విధంగా మనకు ఒక డాక్టర్ లేకపోతే ఒక 10,000 మందికి 1000 మందికి ఒక డాక్టర్ కావాలి. అలాంటిది మనకి 5-6 వేల మందికో 7-8 మందికో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు. అలాంటి డాక్టర్ని మనం కోల్పోతా ఉన్నాం. యువ డాక్టర్ని మనం కోల్పోతా ఉన్నాం. రాష్ట్రంలో డాక్టర్లు అడుగున మరి నానా రకాలైనటువంటి వేదనలకి, నానా రకమైనటువంటి శోధనలకి గురవుతా ఉన్నారు. వారిని మానసికంగా వేధిస్తున్నారు, శారీరకంగా బాధిస్తున్నారు, అవసరమైతే చంపేస్తా ఉన్నారు. ఇలాంటి సన్నివేశాలు అనేకం ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. వీటిపైన మనమందరం కూడా ధ్వజమెత్తాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి నేను పిలుపునిస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, ఇతర సంఘాలు కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కానివ్వండి, టీచింగ్ అసోసియేషన్స్ కానివ్వండి, ఫ్యాకల్టీస్ కానివ్వండి, ఈ రోజు జరిగేటువంటి మహా ధర్నాలో గాంధీ చౌక్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈ రోజు కనుక మీరు నోరు తెరిచి మాట్లాడకపోతే ప్రజలపై జరిగేటువంటి, వైద్యులపై జరిగేటువంటి దాడులను మనం అరికట్టలేమని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. కాబట్టి గమనించండి, దీనిపైన అందరూ స్పందించి ప్రజలు వీటిని గమనించి మరి మన ఇంట్లో మన తోటితో ఉన్నటువంటి మన తోటి సహోదరిపై జరిగినటువంటి ఈ మారణ కాండని, ఈ దౌర్జన్యాన్ని, ఈ బాధాకరమైనటువంటి శోక సముద్రంలో వైద్య వ్యవస్థని ముంచినటువంటి ఈ విషయాన్ని అందరూ సీరియస్ గా తీసుకొని దీనిపైన మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాలో అందరూ పార్టిసిపేట్ చేసి గాంధీ చౌక్ లో 10 నుంచి 12 గంటల వరకు, గాంధీ చౌక్ లో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాలో మీ అందరూ పార్టిసిపేట్ చేసి ఘన విజయాన్ని సాధించి సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ వచ్చే వరకు మనమందరం కృషి చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగారి. నమస్కారం.